సంస్కృతి సాంప్రదాయాలకు కర్నూలు జిల్లా పుట్టినిల్లు లాంటిది. ప్రపంచంలోని ఎక్కడా లేని వింతైన భక్తిని మనం ఇక్కడ చూడవచ్చు. దేవుని వశం చేసుకునేందుకు 10 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా చీలిపోయి దేవరగట్టులో కర్రలతో సమరం సాగిస్తే, కైరుప్పలలో దేవుడి ప్రేమను గెలిపించేందుకు గ్రామమే 2 గ్రూపులుగా విడిపోయి పిడకలతో యుద్ధం చేస్తారు. రక్తం చిందినా లెక్క చేయకుండా తమ భక్తిని చాటుకుంటారు. ప్రతి ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు ఈ వింతైన ఆచారం హోరాహోరీగా సాగుతుంది. ఈ ప్రేమ యుద్ధాన్ని చూడాలంటే కర్నూలు జిల్లా కైరుప్పలకు వెళ్లాల్సిందే. దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి విగ్రహ ఉత్సవాలను దక్కించుకునేందుకు దసరా పండుగ నాడు గ్రామాల ప్రజలు కర్రలతో సమరం సాగిస్తారు. ఆలూరు నియోజకవర్గం కైరుప్పలలో భద్రకాళి, వీరభద్రస్వాములపై భక్తిని చాటుకునేందుకు పిడకలతో తలపడతారు. రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. వీరభద్రస్వామి ప్రేమను గెలిపించేందుకు గ్రామాల ప్రజలు 2 గ్రూపులుగా విడిపోయి రక్తం చిందుతున్నా లెక్క చేయకుండా తమ మొక్కులు తీర్చుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం ప్రతి ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు లక్షలాది మంది భక్తుల మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కైరుప్పల గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామిని భద్రకాళి అమ్మవారు ప్రేమిస్తుంది. ఆ ప్రేమను స్వామి తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన భద్రకాళి తన వర్గీయులతో పిడకలతో కొట్టిస్తుంది. అందుకు ప్రతీకగా వీరభద్రస్వామి వర్గీయులు పిడకలతో తలపడతారు. చివరకు వీరభద్రస్వామి ప్రేమ పోరాటంలో విజయం సాధిస్తారు. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరికీ ప్రేమ వివాహాన్ని జరిపిస్తారు. 100 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా కైరుప్పలలో ప్రతి ఏటా ఉగాది మరుసటి రోజు గ్రామస్తులు 2 వర్గాలుగా చీలిపోయి పిడకలతో సమరం సాగిస్తారు. అన్నదమ్ముల్లా ఉండే కైరుప్పల వాసులు ఒక్కసారిగా యుద్ధంలోని సైనికుల్లా పిడకలతో కొట్టుకోవడం చూస్తే ఏం జరుగుతుందోనన్న భయం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మా పెద్దల కాలం కాడి నుంచి ఇప్పటివరకు ఆనవాయితీగా జరుగుతున్న ఈ నుగ్గులాటని మేము ప్రోత్సహిస్తూ మేము ఈ నుగ్గులాటలో పాల్గొంటూ ప్రతి ఒక్క సంవత్సరం చాలా సంతోషంగా అటు కాళిక వర్గం ఇటు వీరభద్రస్వామి వర్గం ఒక గంటసేపు బంధ శత్రువుగా మారి ఆ తర్వాత వెంటనే అన్నదమ్ములుగా కలిసిమెలిసి మళ్ళీ ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ పిడకల సమయంలో అనేక మంది గాయపడతారు. ఒక్కొక్కసారి అదుపు తప్పి అపశృతి చోటు చేసుకుంటుంది. గత ఏడాది ఈ పిడకల సమరంలో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల కళ్ళెదుటే ఈ కార్యక్రమం జరుగుతున్న ఆచారం పేరుతో వారు నోరు మెదపలేకపోతారు. అయితే గాయపడిన వారికి మాత్రం స్వామి బూడిద రాస్తే చాలు ఏ నొప్పి ఉండదని చెబుతుండడం విశేషం. For more updates, please subscribe 99 TV Telugu.